విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన దిశా సమావేశ ఎమ్మెల్సీ డాక్టర్ పివివి సూర్యనారాయణ రాజు జరజాపేట గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను ప్రస్తావించారు. ఏఐఐబి నిధులతో ఇంటింటికి త్రాగునీరు అందించే పనులు ప్రారంభించి నిలిచిపోయాయని, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రానున్న గ్రామ దేవత ఉత్సవాల నాటికి పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వారం రోజుల్లో పనులు ప్రారంభించి నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అవి మొన్న కూడా క్యూసీ టెస్టింగ్ అయ్యింది సార్. వాటి లైనింగ్ థిక్నెస్, అక్కడ ఉన్న కోటింగ్, విటమిన్ థిక్నెస్, కోటింగ్ అన్నీ కూడా టెస్టింగ్ అయ్యాయి సార్. నెక్స్ట్ జిఎల్ఎస్ఆర్ లో కూడా అన్ని గ్రౌండ్ లెవెల్ వరకు ఉన్నాయి సార్. 3 రిజర్వాయర్స్ అక్కడ కన్స్ట్రక్షన్ కి జడ్జాపేట దగ్గర, కొండపేట దగ్గర, చంద్రబాబు నాయుడు కాలనీలో 3 రిజర్వాయర్స్ అన్ని గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి సార్. 2019లో వర్కులన్నీ ఆపేయడం వల్ల అవన్నీ మళ్ళీ ఆ రిజర్వాయర్స్ ఏయూ ప్రొఫెసర్ గారు వచ్చి టెస్టింగ్ చేశారు సార్. ఆ రిజల్ట్ అంతా వచ్చేస్తే ఇంకా ఏజెన్సీ కూడా మనకి ఇప్పుడు రెడీగా ఉన్నారు సార్. ఈ వీక్లో వర్క్ స్టార్ట్ అవుతుంది సార్. పైప్స్ కానీ